ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. మన మాతృభాష అమ్మైతే హిందీ పెద్దమ్మ అని పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. ఈ రేంజ్ కి అమ్ముకోవడమా అంటూ ఘాటుగా విమర్శించారు. దీనికి జన సైనికులు నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. హిందీ నేర్చుకోవడం వల్ల ఉనికిని కోల్పోమని, ఉద్యోగాలకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ సమర్థించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. ఈసారి కాస్త ఘాటుగానే టార్గెట్ చేశారు. హిందీ భాషపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని జేఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. అక్కడ హిందీ భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన మాతృభాష అమ్మైతే హిందీ పెద్దమ్మ, హిందీ మనది, ఆ భాషను ప్రేమిద్దామని ముందుకు తీసుకెళ్దామంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ట్వీట్ చేసి ఈ రేంజ్ కి అమ్ముకోవడమా చిచి అంటూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఘాటుగా విమర్శించారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్ కు జన సైనికులతో పాటుగా పలువురు నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నువ్వన్నట్టే వ్యక్తులు నిజంగా మిగిలిన భాషలను ద్వేషించుకుంటూ పోతే నువ్వు ఇన్ని సినిమాలు చేసేవాడివా, ఇంత సంపాదించేవాడివా, జాతీయ స్థాయిలో నువ్వింత గొప్ప పేరు తెచ్చుకునేవాడివా, ఇంత జీవితం చూసేవాడివా ప్రకాష్ రాజ్ అన్న అంటూ ఓ జన సైనికుడు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం భాషతో సంబంధం లేకుండా అందరూ ముందుకెళ్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని, అలా చేస్తే భవిష్యత్తు తరాల అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుందని అన్నారు. హిందీలో డబ్ అయిన సౌత్ ఇండియన్ సినిమాలు 31% ఆదాయం తెచ్చిపెడుతున్నాయన్నారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడాలన్నారు. హిందీ నేర్చుకుంటే మన ఉనికిని కోల్పోమని, మరో భాషను అంగీకరిస్తే ఓడిపోమని కాదని కలిసి ప్రయాణం చేయడమన్నారు. ఆంగ్ల భాషను సొంతం చేసుకున్న మనం హిందీని మన భాషగా ఎందుకు అనుకోవడం లేదు? ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషను నేర్చుకుంటున్నాం. మరి మన దేశానికి చెందిన హిందీ నేర్చుకోవడానికి ఎందుకు భయపడుతున్నాం? హిందీ నేర్చుకోవాలని ఎవరిని బలవంతం చేయడం లేదు అన్నారు. కొందరు లాభం ఉందనుకున్నప్పుడు హిందీని వాడుకుంటారు, కానీ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంటే బయట మాట్లాడడానికి హిందీ అవసరం అవుతుంది. మనం విడిపోయే దారులు వెతుక్కుంటే హిందీ దేశాన్ని కలిపే దారులు వెతుకుతోంది. అందుకే నేను హిందీని స్వాగతిస్తున్నాను. హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మరింత బలంగా చేసుకోవడం అన్నారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు.